గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో రవి బుధులు, ద్వాదశ శుక్రుడు, తృతీయ కేతువు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. విజ్ఞానవంతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజయాలు సొంతం చేసుకుంటారు. సృజనాత్మకంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. తెలివిగా వ్యవహరించడం మంచిది. ఉన్నత పదవులు పొందే అవకాశం ఉన్నది. అభినందనలు ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. మంచి పేరుని సంపాదిస్తారు. మీ కృషికి తగిన ఫలితాలు సాధిస్తారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషి సమాజానికి తెలుస్తుంది. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు ఎంతో మేలు చేస్తాయి. విస్తరణకు అవకాశం లభిస్తుంది. తెలివిగా మాట్లాడడం ద్వారా వివాదాలకు దూరంగా ఉండే అవకాశం కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ధనాన్ని పొదుపుగా వాడుకున్నట్లయితే సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు లక్ష్మీ మంత్రాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ అష్టోత్తర సహితంగా లక్ష్మీ దర్శనం చేయండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలతో అవసరం లేదు.